అసలేం చూస్తున్నావు హనే? సారీ, కోడర్సిని చూసి నేను బాగా భయపడిపోయాను. సూపర్ సూపర్ సూపర్. అందరూ సింహం శబ్దానికి భయపడతారు, వీడు కోడి శబ్దానికే భయపడుతున్నాడు. అరే, ఈ టైంలో ఎందుకు కోడి అరుస్తోంది? అసలు దాని ప్రాబ్లం ఏంటో వెళ్ళి కనుక్కుందాం రండి. అదిగో అక్కడ చూడండి. అసలు ఈ సమస్య ఏంటి? నేను ఆవేశపడను, మిగతా వాళ్లను ఆవేశపడేలా చేస్తాను. సరే, ఎందుకని అరిచావో చెప్పు. నేను కోడి పుంజిని, అందుకే అరిచాను. కానీ మా నిద్ర చెడగొట్టావు కదా. వీడేంటి హనీని పట్టుకొని ఇలా కొట్టాడు? చూస్తున్నారుగా. హనీని ఎందుకు కొట్టావు? ఏమైందండి? ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నేను ఆవేశపడను, మిగతా వాళ్ళను ఆవేశపడేలా చేస్తాను. ఆగండి పిల్లలు. అరే, ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు ఎందుకని హనీ బన్నీని కొట్టావు? మా ఆయన ఒక బాక్సర్, అందుకనే ఆయన ముందుకు ఎవరొచ్చినా ఆయన కొట్టడం మొదలు పెడతారు. మీరు ఇక్కడేం చేస్తున్నారు? మేము మీ ఇంటి పక్కనే ఉన్న ఇంటికి వచ్చాం. మమ్మీ, అయితే ఇక రోజు మా నిద్రని చెడగొడతాడా? ఇలా చూడండి, 7-8 గంటల తర్వాత మీరు కుయ్యండి, సరేనా? లేదు, ప్రతిరోజు ఉదయం పూటే నేను ఇలా అరుస్తాను. ఇలా చూడు, మాకు నచ్చినట్టు నువ్వు ఉంటే నీకు నచ్చినట్టు మేము ఉంటాం, అర్థమైందా? ఈ బాక్సర్ బాబీకి ఎవరి సాయం అక్కర్లేదు. బాక్సర్ బాబీకి సహాయం అక్కర్లేదేమో, కానీ మీకు సహాయం అవసరం అవుతుంది కదా, చెప్పండి. హనీ, ఈయనే బాక్సర్ బాబు, అర్థమైందా? పిల్లకి కలర్ వేసి గుర్రమని చెప్తున్నాడు. తెల్లవారుజామున ఎవరినైనా లేపారు, చప్పట్లు కొట్టండి. ఎందుకు చప్పట్లు కొట్టాలి? వదిలేలే. రోజు బావి నుంచి నేను 20 బిందులు నీళ్ళు తీస్తాను. నేను తనని చూసి భయపడను. చప్పట్లు కొట్టండి. అలాగా, ఇదిగో తీసుకో. అరే, తను ఎందుకని కొడుతున్నాడు? మా ఆయన ఒక బాక్సర్ కదా, అందుకని ఆయన ముందుకి ఎవరొచ్చినా సరే ఆయన కొట్టడం మొదలు పెడతారు. కొట్టకుండా తను మాతో మాట్లాడొచ్చు కదా. సరే సరే, పదం మన ఇంటికి వెళ్దాం. మా ఆయన ఒక బాక్సర్ కదా, అందుకనే ఈయన చెప్పగానే నేను ఇంటికి వెళ్ళిపోవాలి. బాయ్ బాయ్. బాయ్ 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 బాయ్. మంకీస్ అంతా చెట్ల మీద దాటుతాయి. అసలు వీళ్ళ పక్కనంటికి వచ్చారు. చప్పట్లు కొట్టండి. ఓ గాడ్, అసలు నా గార్డెన్ కి ఏమైంది? జోడోర్! చెప్పండి మేడం. ఏమిటిది? గార్డెన్ మొత్తం నాశనం అయిపోయింది. త్వరగా వెళ్ళి క్లీన్ చేయి, వెళ్ళు, త్వరగా వెళ్ళు. అలాగే మేడం, ఇప్పుడే వెళ్తాను.
గార్డెన్ అంతా ఇలా అయిపోయిందేమిటి? మొత్తం గార్డెన్ నాశనం అయిపోయింది. ఇదంతా ఆ బాక్సర్ కోడి పుంజే చేసుంటుంది. హే, మా గార్డెన్ ని నువ్వెందుకని ఇలా చేస్తున్నావు? నన్నే ప్రశ్నలు వేస్తున్నావా? నిన్న నా చేతిలో దెబ్బలు తినదు మర్చిపోయావా? మర్యాదగా ప్రవర్తించండి. ఇలా చూడు బాక్సర్, నువ్వు చేసేది ఏం బాగలేదు, తప్పు. మబ్బులు ఎక్కువగా ఉండడం వల్ల చీకటి పడింది. నా తలకై గోడ మీద తగిలి నొప్పేస్తుంది. చప్పట్లు కొట్టండి. ఇదిగో మర్యాదగా వచ్చి భోంచేయండి. మా ఆయన బాక్సర్ అన్న విషయం మీకు తెలుసా? అరే ఏంటిది? ఆ గింజలన్నీ నా ముక్కులో ఇరుక్కుపోయాయి. అయితే నోట్తో ఊపిరి పీల్చు. అరే గాడిద, జీవితాంతం నోట్తో ఎలా ఊపిరి పీల్చుకుంటాను? చిన్న మున్ను, మర్యాదగా మీ నాన్న ఇంటికి వచ్చే ముందే వచ్చి భోంచేయండి. అవి పిల్లలా లెక్క పిడుగులా? ఈ రోజు నేను మీ ఇద్దరిని తినబోతున్నాను. కాపాడండి, త్వరగా వచ్చి ఎవరైనా కాపాడండి. మా ఆయన ఒక బాక్సర్. త్వరగా వచ్చి ఎవరైనా కాపాడండి. వాళ్ళతో సమస్యలు ఉన్నారు. కాపాడండి, ఎవరైనా కాపాడండి. వాళ్ళని వదిలేయ్. మమ్మీ 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 మమ్మీ. చిన్న పిల్లల మీద అటాక్ చేస్తావా? మేము నిన్ను వదిలిపెట్టాం. రాకెట్. నా పిల్లల్ని కాపాడినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. మీరు మా పిల్లల్ని కాపాడారు. నా భార్య బిడ్డల్ని భయపెడుతున్నారా? నేను మిమ్మల్ని వదలను. పక్కింటోళ్ళని కాసేపు ఊరికేనే ఉంటే ఎప్పుడు మమ్మల్ని కొడుతూనే ఉంటావా? మా గురించి ఏమనుకుంటున్నావు? మాకు సత్తా లేదా? రండి అటాక్ చేద్దాం. జోర్దార్ వచ్చి కొట్టండి, గట్టిగా కొట్టండి. ఆగండి ఆగండి, మా ఆయన బాక్సర్ కదా, అందుకే వెంటనే కోపడుతున్నారు. నువ్వు కాస్త జరుగు. మీరు ఆగండి, వాళ్ళతో వెళ్ళి గొడవ పడుతున్నారు. వీళ్ళు పావం దగ్గర నుంచి మన పిల్లల్ని కాపాడారు తెలుసా? ఏంటి? ఈ రోజు వీళ్ళు నలుగురు గనక లేకపోతే మన చిన్ను మున్ను మనకి దక్కేవాళ్లే కాదు తెలుసా? అలాగా, నన్ను క్షమించండి అయ్యా. సూపర్ సూపర్ సూపర్. ముందు మమ్మల్ని బాగా కొట్టి ఇప్పుడు సారీ అడుగుతున్నావా? నేను చేసింది చాలా పెద్ద తప్పే. మీరు పక్కింటి వాళ్ళు, అందువల్ల అభిమానంగా ఉండాలి. అవును, ఏదో గర్వంతో ఎవరి సహాయం నాకు అవసరం లేదని నేను అప్పుడు అన్నాను. కానీ ఇప్పుడే
ఇరుగు పొరుగు వాళ్ళతో చనువుగా ఉండాలని అర్థమైంది. అర్థమైంది కదా? సరే, ఇక మన అందరం కలిసిపోయాం. ఇక మన మధ్య ఎలాంటి గొడవలు లేవు. క్షమించండి. ఈయన ముందుకు రాకండి. ఈయన ఒక బాక్సర్ కదా. ఈయన ముందు ఎవరొచ్చినా సరే వెంటనే వాళ్ళని కొట్టడం ప్రారంభిస్తారు.